అందరికీ నమస్కారం. ఈరోజు నీటిలో కరిగేటువంటి విటమిన్స్లో చిట్ట చివరిది అయిన విటమిన్ B12 గురించి సవివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే విటమిన్ B12 తర్వాత ఇంకా ఉన్నాయండి, కానీ న్యూట్రిషన్ సబ్జెక్ట్స్లో పుస్తకాల్లో చెప్పే వరకు అంతవరకే చెప్తూ ఉన్నారు, ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయిగా. ఆ మిగతావేవో ఉన్నాయని చెప్తున్నారు, కానీ వాటి గురించిన వివరాలు వగైరా మన బుక్స్ వరకు ఎక్కడ లేవు. అందువలన సహజంగా B12 వరకే తీసుకుంటారు. ఇప్పుడు విటమిన్ B12 అనేటువంటికి దానికి ఒక శాస్త్రీయ నామం ఏంటంటే కోబాలమిన్స్ అంటారు. దీంట్లో అనేక రకాలు ఉన్నాయి. కామన్గా కోబాలమిన్స్ అంటారు. ఇవి నీటిలో కరిగేటువంటి ఎర్రటి క్రిస్టల్స్ రూపంలో, అంటే మనకి పంచదార కనుక ఎలా క్రిస్టల్స్గా ఉంటుందో అలాంటి రూపంలో ఉండేటువంటి ఒక కాంపౌండ్ విటమిన్ B12 కోబాలమిన్స్. ఇవి మినోట్ అండ్ మర్ఫీ అనేటువంటి శాస్త్రజ్ఞులు 1926 సంవత్సరంలో వాళ్ళ ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని కనుక్కున్నారు. అది ఏమిటి అంటే పెర్నీషియస్ ఎనీమియా, అంటే ఒక రకమైనటువంటి రక్తహీనత ఉన్నటువంటి పేషెంట్స్కి రోజుకి 300 గ్రాముల చొప్పున రా లివర్, పచ్చిగా ఉన్నటువంటి లివర్ని తినిపిస్తే ఒక 2-3 వారాల్లో ఆ ఎనీమియా రక్తహీనత సంపూర్ణంగా తగ్గిపోయింది. కనుక ఈ రక్తహీనతని తగ్గించేటువంటి ఏదో ఒక పదార్థం లివర్లో ఉంది అని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ ప్రయోగాల ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. ఆ తరువాత 1948 సంవత్సరంలో అమెరికా దేశంలో ఉన్నటువంటి రిక్స్ తన తోటి సహచరులైనటువంటి శాస్త్రజ్ఞులు, ఇంకా అదే సంవత్సరంలో గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండ్లో స్మిత్ అండ్ పార్కర్ అనేటువంటి శాస్త్రజ్ఞులు కూడా ఈ బేసిస్ మీద ప్రయోగాలు చేసి ఆ తరువాత ఒక యాక్టివ్ ప్రిన్సిపుల్ లివర్లో ఉంది అని ఆ సబ్స్టెన్స్ లేదా ఆ పదార్థాన్ని వేరు చేయటం జరిగింది, ఐసోలేట్ చేశారు. అలా వేరు చేసిన తరువాత అది రక్తహీనతని, ముఖ్యంగా పెర్నీషియస్ ఎనీమియా అంటారండి, ఈ రక్తహీనతని సంపూర్ణంగా తగ్గిస్తుంది అనేటువంటిది తెలుసుకున్న తర్వాత దానికి విటమిన్ B12 అనేటువంటి నామకరణం చేశారు. కనుక 2 దేశాల సైంటిస్టులు కలిపి చేసిన ప్రయోగాల ద్వారా ఈ విటమిన్ B12 అనేదాన్ని లివర్ నుంచి వేరు చేయగలిగి దానికి నామకరణం కూడా చేయటం జరిగింది. ఇక్కడ పెర్నీషియస్ ఎనీమియా అంటే ఏమిటి అంటే, పెర్నీషియస్ అంటే ప్రమాదకరమైన, చావు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్న, అందువలన చాలా హానికరమైన రక్తహీనత అనే చెప్తారు. ఈ రక్తహీనతలో కూడా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల రక్తహీనత వస్తుంది, మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అన్నారు. ఈ పెర్నీషియస్ ఎనీమియాలో కూడా రక్త కణాలు చాలా పెద్ద సైజుకు వెళ్ళిపోయి అవి చేయవలసిన పని సవ్యంగా చేయకపోవటం, 2 అవి సన్నటి కేశరక్తనాళాల్లో సరిగా ప్రయాణం చేయలేకపోవటం, ఈ 2 లక్షణాల వల్ల ఎనీమియా ఏర్పడుతుంది అనేటువంటిది తర్వాత కారణాలుగా తెలుసుకున్నారు. దాని తర్వాత దీనికి సైనకోబాలమిన్ అనేటువంటి శాస్త్రీయ నామం కూడా ఉంది. ఈ సైనకోబాలమిన్ అంటే దీంట్లో సైనైడ్ అనేటువంటి రసాయనిక పదార్థము మరియు కోబాల్ట్ అనేటువంటి ఖనిజము, ఇవి 2 కూడా ఉంటాయి. కనుక దీన్ని సైనకోబాలమిన్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే ఈ విటమిన్ B12 మరొక పేరు ఏంటంటే లాక్టోబాసిల్లస్ లాక్టిస్ డోర్నర్ ఫ్యాక్టర్. అంటే ప్రయోగశాలల్లో, మెడికల్ కాలేజీలో ఉన్న ప్రయోగశాలల్లో కొన్ని
ఈ పింగాణి డిషెస్ కానివ్వండి, గ్లాస్ డిషెస్లో కొన్ని బ్యాక్టీరియాని పెంచడానికి ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో వాడేటువంటి ఈ లాక్టోబాసిల్లస్ లాక్టిస్ డోర్నర్ అనేటువంటి బ్యాక్టీరియా పెరగటానికి ఈ యొక్క విటమిన్ B12 దోహదపడుతుంది. అందువలన ఆ ఫ్యాక్టర్గా కూడా దీన్ని పిలుస్తారు. లాక్టోబాసిల్లస్ లాక్టిస్ ఫ్యాక్టర్ అనేటువంటి నామకరణం కూడా దీనికి ఉంది. తర్వాత ఎడినోసిల్ కోబాలమిన్ అనేటువంటిది మరొక రూపం. ఈ కోబాలమిన్స్కి అనేక రూపాలు ఉన్నాయని చెప్పానండి. ఎడినోసిల్ కోబాలమిన్ అనేటువంటిది ఒక రూపం. ఇది ఏం చేస్తుందంటే ఎక్కువగా ఎర్ర రక్త కణాల్లో అలాగే శరీరంలో ఉన్న కొన్ని కణజాలాల్లో ఉంటుంది. అలాగే మిథైల్ కోబాలమిన్ అనే మరొక రూపం. ఈ మిథైల్ కోబాలమిన్ ఎక్కువగా లివర్లో ఉంటుంది. అలాగా 2-3 రకాలు ఇంకా అదర్ కోబాలమిన్స్ కూడా ఉన్నాయి. అందుకనే ఫస్ట్ శాస్త్రీయ నామాన్ని కోబాలమిన్స్ అన్నారు. మెథికోబాలమిన్ ఇంకా కొన్ని రకాలు అలా ఉన్నాయన్నమాట. తర్వాత మన శరీరంలో గతంలో బి వైటమిన్స్కి చెప్పుకున్నట్లుగానే ఈ బి వైటమిన్ కూడా శరీరం లోపల ఉన్నటువంటి పేగులలో పొట్ట భాగంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఇంటెస్టైనల్ ఫ్లోరా అంటాం. ఇవి సమృద్ధిగా తయారు చేస్తాయి B12ని. అలాగే అసలు B12ని సింథటిక్గా కూడా తయారు చేశారు. అంటే ల్యాబ్లో కూడా తయారు చేశారు. అది ఎలా తయారు చేశారంటే స్ట్రెప్టోమైసిస్ గైరస్ అనేటువంటిది స్ట్రెప్టోమైసిన్గా మార్చేటప్పుడు, అంటే స్ట్రెప్టోమైసిన్ అనేటువంటిది మనకి యాంటీబయాటిక్ ఇంజెక్షన్. పూర్వకాలంలో టీబీకి స్ట్రెప్టోమైసిన్ ఇంజెక్షన్లు వాడేవాడు. అలాగే ఆ యాంటీబ్యాక్టీరియల్ డ్రగ్ తయారు చేసే క్రమంలో B12 బై ప్రోడక్ట్గా రావటాన్ని గుర్తించి అదే బెస్ట్ మెథడు, 2 పనులు ఒకేసారి జరుగుతున్నాయని సింథటిక్గా తయారు చేయటం జరిగింది. అలాగే స్ట్రెప్టోమైసిన్ ఆరియోమైసిస్ అనేటువంటి మరొక బ్యాక్టీరియా నుంచి కూడా ఆరియోమైసిన్ అనేటువంటి ఈ కెమికల్ని తయారు చేసేటప్పుడు బ్యాక్టీరియల్ డ్రగ్ని తయారు చేసేటప్పుడు కూడా ఇది బై ప్రోడక్ట్గా రావటాన్ని గమనించి ఆ 2 విధానాల ద్వారా ఈ యొక్క B12ని సింథటిక్గా తయారు చేయటం కూడా జరిగింది. అలాగే మనం తిన్నటువంటి ఆహారంలో లేదా ఆహారము ద్వారా మన శరీరంలోకి వచ్చినటువంటి B12ని మన శరీరంలో ఉన్న పేగుల లోపల నుంచి రక్తంలోకి శోషించబడుతుంది. ఇక్కడ మరొక చిన్న ఫ్యాక్టర్ కూడా అవసరం అవుతుంది. అది ఏమిటి అంటే చిన్న పేగు చివరి భాగంలో, చిన్న పేగు చాలా పెద్దది, 3 మీటర్ల పైనే ఉంటుంది. చివరి భాగంలో ఈ B12 అబ్జార్ప్షన్ జరుగుతుంది. అలా జరగాలి అంటే పొట్ట భాగంలోంచి ఉత్పత్తి అయినటువంటి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అక్కడ ఉండి తీరాలి. ఆ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ B12ని తీసుకోవాలి అంటే కాల్షియం ఉండాలి. ఇవి 2 సవ్యంగా ఉంటే ఆ ఆహారం ద్వారా వస్తున్నటువంటి B12ని గ్రహించి రక్తంలోకి పంపిస్తుంది, అక్కడ సంగ్రహింపబడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే క్యాజిల్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త దీనినే మరో రకంగా చెప్పాడు. ఒకటి ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టరు, అది ఆహార పదార్థాల్లో వచ్చే B12. 2 ఇంట్రిన్సిక్ ఫ్యాక్టరు, ఇది ఆ ఆహార పదార్థాల్లో ఉండే B12ని అబ్జార్బ్ చేసుకోవటానికి కావలసినటువంటి ప్రోటీన్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్. కనుక 2 ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి అనేటువంటిది ఒక థీసిస్ లాగా వారు సబ్మిట్ చేయడం జరిగింది, క్యాజిల్ అనేటువంటి సైంటిస్ట్. అలాగే మరి అబ్జార్ప్షన్ జరిగేటప్పుడు కాల్షియం ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇప్పుడు మనకి కాల్షియం లేకపోయినా డెఫిషియన్సీ రావచ్చు, లేదు ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ లేకపోయినా డెఫిషియన్సీ రావచ్చు, లేదు ఆహారంలోనే B12 లేకపోయినా డెఫిషియన్సీ రావచ్చు.
కనుక ఇన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది మనం డెఫిషియన్సీ చూసేటప్పుడు మరొక్కసారి చూద్దాం. మరి సోర్సెస్ ఏంటి, ఏ ఏ ఆహార పదార్థాల ద్వారా మనకి ఈ B12 అనేది అందుతుంది అనేటువంటి దాని మీద జరిగిన రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే, ఈ విటమిను ఒక్క ఆహార పదార్థాలలో మాత్రమే ఉంటుంది. అది కూడా 98% మాంసాహారాల్లో మాత్రమే ఉంటుంది. ఒక 2% మాత్రమే శాకాహారంలో ఉంటుంది. కనుక మనకి సమాజంలో ప్యూర్ వేగన్స్ అని ఉంటారు, వాళ్ళని వేగన్స్ అంటారు. అంటే అస్సలు నాన్ వెజిటేరియనే తినరు. పాలు కూడా యానిమల్ సోర్స్ కాబట్టి తినము, చెన్నులపై తినము. ఇలాగా కొంత మరీ రెస్ట్రిక్టెడ్గా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి B12 అనేది రెగ్యులర్గా ఇవ్వకపోతే డెఫిషియన్సీ వచ్చేస్తుంది. కనుక ఆ వేగన్స్లో డెఫిషియన్సీ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఈ లభ్యతను బట్టి మనం గ్రహించవలసిన అవసరం ఉంది. అలాగే యానిమల్ ఆరిజిన్లోకి వచ్చేటప్పటికి అన్ని రకాల కాలేయములు, లివర్ అంటే ఒక పంది లివర్ కానివ్వండి, ఒక గొర్రె లివర్ కానివ్వండి, ఒక మేక లివర్ కానివ్వండి, లేదు ఒక బీఫ్ లివర్ కానివ్వండి, ఇవన్నీ కూడా రిచెస్ట్ సోర్సెస్. అంటే ఈ B12 విపరీతంగా వాటిల్లో ఉంటుంది. అలాగే మీట్, మాంసము, చేపలు, కోడిగుడ్లు ఇవి మంచి సోర్సెస్, అంటే పర్వాలేదు అన్న విధానంలో ఉంటాయి. అదే స్కిమ్డ్ మిల్క్ పౌడర్ అంటే వెన్న తీసేసినటువంటి పాలని పొడిగా చేస్తే స్కిమ్డ్ మిల్క్ పౌడర్ అంటారు. దాంట్లో కానివ్వండి హోల్ మిల్క్ పౌడర్ అంటే వెన్న తీయకుండానే పాలని పొడి చేస్తారు. అంటే మీకు ఒక విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాను. మనం పాల ఫ్యాక్టరీకి వెళితే సీజన్లో పాలు అవసరమైన దానికంటే ఎక్కువ వస్తాయి. అన్సీజన్లో పాలు అవసరమైనంత మేరకు రావు. కనుక సీజన్లో బాగా ఎక్కువగా వచ్చినప్పుడు ఆ పాలని డ్రయర్స్లో వేసి పొడిగా మార్చి ప్యాక్ చేసుకొని పెట్టేస్తారు. అలా పెట్టినవి అన్సీజన్లో వాళ్ళ సప్లైకి కావలసినంత రానప్పుడు వీటిల్ని మరలా పాలుగా మార్చి ఈ పాలతో పాటు కలిపి సప్లై చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని దేశాల్లో, ఉదాహరణకి గల్ఫ్ కంట్రీస్, నేను ఒక దేశంలో ఉండి వచ్చాను కొంతకాలం. అక్కడ పాలు లేవు, గేదెలు లేవు, ఆవులు లేవు. కానీ పాలపొడి మాత్రం ఇతర దేశాల నుంచి వాళ్ళు దిగుమతి చేసుకుంటారు. ఆ పాలపొడితోనే మళ్ళీ పాలుగా చేసి దాంట్లో తోడు వేసి పెరుగుగా మార్చి మజ్జిగగా చేయటం అనేటువంటిది ఒక అలవాటుగా ఉండింది. కనుక ఈ పాలపొడి అనేది దానికి చాలా కాలం లైఫ్ ఉంటుంది. అలాగా వీళ్ళు కూడా తయారు చేస్తారు. కాబట్టి ఈ పాలపొడుల్లో కూడా ఒక మోస్తరుగా విటమిన్ B12 ఉంటుంది. వీటిని ఫెయిర్ సోర్సెస్ అంటారు. అలాగే ఆవు పాలల్లో కూడా కొంత మేరకు విటమిన్ B12 లభ్యత ఉంటుంది మనకి. కనుక ఇవి మనకి ఉన్నటువంటి ఆహారం ద్వారా B12 వచ్చేటువంటి సోర్సెస్. సో ఒక్క విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి. మాంసాహారం ద్వారా మాత్రమే B12 లభ్యత ఉంది, శాకాహారం ద్వారా ఆల్మోస్ట్ లేదు. తర్వాత ఎవరెవరికి ఎప్పుడు ఎంత కావాలి, ఒక రోజుకి ఈ యొక్క B12 ఎంత కావాలి ఒక శరీరమునకు అని చూస్తే, చిన్నపిల్లల్లో గనక తీసుకున్నట్టయితే 0.5 మైక్రోగ్రాముల నుంచి 1 మైక్రోగ్రామ్ ఒక రోజుకి సరిపోతుంది. గతంలో చెప్పున్నాను, మరలా చెప్తున్నాను. మైక్రోగ్రామ్ అంటే 1 మిల్లీగ్రాములో 1000వ భాగం. అంటే అతి సూక్ష్మంగా మాత్రమే అవసరం రోజుకి. కానీ ఆ సూక్ష్మంగా ఉండవలసింది గనక అందకపోతే ఖచ్చితంగా శరీరంలో ఈ యొక్క డెఫిషియన్సీ ఏర్పడి తద్వారా వచ్చేటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పిల్లల్లో అంటే 1 సంవత్సరం దాటి సుమారుగా 10 ఏళ్ల వరకు పిల్లల్ని తీసుకున్నట్టయితే వాళ్ళకి 1 మైక్రోగ్రామ్ నుంచి
2 మైక్రోగ్రాములు ఒక రోజుకు అవసరమవుతుంది. ఇంకా పెద్దవాళ్ళని తీసుకున్నట్లయితే స్త్రీలైనా పురుషులైనా ఒక రోజుకి 3 మైక్రోగ్రాములు B12 అవసరమవుతుంది. అలాగే ఇక ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేషన్ అంటే పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలను తీసుకున్నట్లయితే 4 నుంచి 5 మైక్రోగ్రాములు అయితే సరిపోతుంది అనేటువంటి ఈ యొక్క రిక్వైర్మెంట్ అంతా కూడా మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు అనేక రకాల ప్రయోగాల ద్వారా తెలుసుకున్నటువంటి సత్యం. కనుక ఒక రోజుకి ఇప్పుడు చెప్పిన మోతాదుల్లో గనక లభిస్తే పర్వాలేదు, ఇంకా డెఫిషియన్సీ అనే మాట రాదు, తద్వారా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు రావు. దాన్నే డెఫిషియన్సీ డిజార్డర్స్ అని కూడా అంటారు. రైట్, లభ్యం ఉంది. శరీరంలో ఇది చేసేటువంటి పనులేంటి? ఈ విటమిన్ పనులేంటి, ఏం చేస్తుంది అంటే మొట్టమొదటగా ఇది సక్సినైల్ CoA అనేటువంటి ఒక రసాయనిక పదార్థం మన శరీరంలో అత్యంత అవసరం. ఎందుకు అంటే ఇది నరాలు అంటే నరములు, నెర్వ్స్ వ్యవస్థ సవ్యంగా పనిచేయటానికి ఈ సక్సినైల్ CoA అనే కోఎన్జైమ్ అవసరం. అయితే ఈ కోఎన్జైము మిథైల్ మెలోనిక్ కోఎన్జైమ్ నుంచి తయారవుతుంది. అంటే శరీరంలో ఉన్న MMA అంటారు, మిథైల్ మెలోనిక్ కోఎన్జైమ్ మారి సక్సినైల్ కోఎన్జైమ్గా మారి నరాల వ్యవస్థ సవ్యంగా పనిచేయటానికి ఉపకరిస్తుంది. ఇప్పుడు ఈ మిథైల్ మెలోనిక్ కోఎన్జైము సక్సినైల్ కోఎన్జైమ్గా మారాలి అంటే అక్కడ విటమిన్ B12 ఉండి తీరాలి. అది గనక డెఫిషియన్సీ ఉంటే ఈ మార్పు రాదు. ఈ మార్పు రాకపోతే దాని పరిణామాలు దానికి ఉంటాయి. అలాగే మరొకటి ఏంటంటే మనకి జన్యు పదార్థానికి సంబంధించి మన శరీరంలో DNA అనేది ఉండి దానిపైన క్రోమోజోములు ఉండి మనకి సంబంధించినటువంటి అన్ని రకాల మన శరీరానికి లక్షణాలకి అవి రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. అంటే ఆ ఎంజైమ్స్ ఆ లక్షణాన్ని తదుపరి జనరేషన్లో కలుగు చేస్తూ ఉంటాయి. కనుక ఈ DNA RNA నుంచి ఏర్పడటానికి B12 అవసరం ఫస్ట్. సెకండ్, ఈ DNA ఏర్పడాలంటే దీని మెటబాలిజంలో ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. కాబట్టి ఆ ఫోలిక్ యాసిడ్ సవ్యంగా ఉండాలి అన్నా ఈ విటమిన్ B12 అవసరం. కాబట్టి ఇది మన యొక్క DNA RNA మెటబాలిజం సవ్యంగా ఉండటానికి రెండు అవసరమే. DNA వచ్చేసి జన్యు పదార్థానికి సంకేతంగా ఉంటే RNA వచ్చేసి శరీరంలో ఏ ప్రోటీన్లు ఎంత మేరకు తయారు కావాలి అనేదాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి ఫంక్షన్ ఏంటంటే ఈ B12 ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ట్రాన్స్ ఎమిలేషన్స్. అంటే ట్రాన్స్ మిథైలేషన్స్ అంటే ఒక పదార్థంలో ఉన్న మిథైల్ గ్రూప్ని మరొక పదార్థంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా ట్రాన్స్ఫర్ కావటానికి అక్కడ విటమిన్ B12 ఉండాలి ఒక కోఎన్జైమ్గా. ఎందుకంటే ప్రతి రసాయనిక చర్య జరగటానికి కొన్ని కోఎన్జైమ్స్ తోడ్పడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ మిథైల్ ట్రాన్స్మిషన్ జరగటానికి ఒక కోఎన్జైమ్ అవసరం, అది విటమిన్ B12. సో అలాంటి కోఎన్జైమ్ ఉన్నప్పుడు హోమోసిస్టీన్ అనే పదార్థం, అది కూడా ప్రోటీనేనండి, దాని నుంచి మెథియోనిన్ ఏర్పడటానికి కానివ్వండి, లేదా మెథియోనిన్ నుంచి కోలిన్, ఎసిటైల్ కోలిన్ అని మనకి ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఉంది, అది తయారు కావాలంటే కోలిన్ ముందు ఏర్పడాలి, తర్వాత అది ఎసిటైల్ గ్రూప్తో కలవాలి, ఎసిటైల్ కోలిన్ కావాలి. కనుక అవన్నీ జరగాలంటే ఫస్ట్ మెథియోనిన్ ఉండాలి. ఈ మెథియోనిన్ను హోమోసిస్టిన్ నుంచి ఏర్పడుతుంది. అలాగే మెథియోనిన్ నుంచి కోలిన్ ఏర్పడుతుంది. అలాగే మరొక ప్రోటీన్ గ్లైసిన్ నుంచి సెరీన్ అనేటువంటి ప్రోటీన్ కూడా ఏర్పడుతుంది. ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా జీవరసాయనిక చర్యల్లో అత్యంత కీలకమైనటువంటి అంశాలు. ఇవి గనక సవ్యంగా శరీరంలో లేకపోతే దాని పరిణామంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అలాగే విటమిన్ B12 అనేది ఫోలిక్ యాసిడ్ కలిగి ఉన్నటువంటి కోఎన్జైమ్స్ ఏర్పడటానికి కూడా మధ్యస్థంగా ఉంటుంది, అంటే దాని అవసరం ఉంది. అలాగే న్యూరలాజికల్ సిమ్టమ్స్, ఈ న్యూరలాజికల్ సిమ్టమ్స్ అంటే నర్వస్ సవ్యంగా పనిచేయాలి అంటే విటమిన్ B12 అవసరం. క్రితం విటమిన్ B9లో మనం చూసినట్లుగానే ఈ మెలనిన్ ఆర్ మైలిన్ షీత్ అనేటువంటిది నర్వ్ని కవర్ చేసి ఉంటుంది. ఈ మైలిన్ షీత్ కరెక్ట్గా ఏర్పడాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఈ యొక్క విటమిన్ B12 కూడా ఉండాలి. అందువలన విటమిన్ B12 డెఫిషియన్సీ వస్తే నరాల వ్యవస్థ సవ్యంగా పనిచేయదు అనేది మనకి తర్వాత డెఫిషియన్సీలో వస్తుంది క్లియర్గా. కనుక ఈ సిమ్టమ్స్ వల్ల పెర్నీషియస్ ఎనీమియా కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందువలన ఆర్బీసీ సవ్యంగా డెవలప్ కావు. ఆర్బీసీ సవ్యంగా డెవలప్ కాకపోతే ఉండవలసిన సైజు కంటే పెద్దవిగా తయారవుతాయి. వాటిల్నే మెగాలోబ్లాస్ట్స్ అంటారు. అలా ఎప్పుడైతే పెద్దవిగా తయారైనయో మన కేశనాళాలు ఉంటాయి, లోపల రక్తనాళాలు అంటే వెంట్రుకంతా, అటువంటి రక్తనాళాల్లో ఈ పెద్ద సైజులో ఉన్నటువంటి సెల్స్ మూవ్ కాక రక్త సరఫరా నిలిచిపోవటం వలన, అందుకనే B12 డెఫిషియన్సీ వస్తే మీరు చాలామంది ఏమంటే అరిచేతులు అరికాళ్ళలో మంటలుగా ఉన్నాయండి అని వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు B12 ఇంజెక్షన్ చేయించుకోండనో లేకపోతే న్యూరోబియాన్ మాత్రలు వాడండనో సహజంగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ టింగిలింగ్ సెన్సేషన్ అంటే సూదులు గుచ్చినట్టుగా ఉండటం కానివ్వండి, కొద్దిగా మొద్దుబారినట్టుగా ఉండటం కానివ్వండి, ఇవన్నీ రక్త ప్రసరణ లోపం వల్ల వస్తాయి. కనుక ఈ ట్యాబ్లెట్లు వాడితే B12 సవ్యంగా ఉంటే, రక్త కణాలు సవ్యంగా ఏర్పడితే రక్త ప్రసరణ లోపాలు ఆగిపోయి సవ్యంగా ఈ సెన్సేషన్స్ ఏమీ లేకుండా శరీరం నార్మల్గా ఉంటుంది. అలాగే ఈ B12 అనేది మరొక ఇంపార్టెంట్, అది ఏమిటంటే నరాల వ్యవస్థ సమస్యలు రాకుండా, మనం ఇందాక అనుకున్నట్టు B19 లాగానే B12 కూడా మైలిన్ షీత్ అంటే మైలిన్ పొర అనేటువంటిది ఏర్పడటానికి అత్యంత అవసరం. అది ఏర్పడితేనే నరాల వ్యవస్థ సవ్యంగా పనిచేస్తుంది. అవి సవ్యంగా పనిచేసినప్పుడు మీకు ఎటువంటి డెఫిషియన్సీ సమస్యలు రావు. ఓకే, ఇవి ఇన్ని రకాల పనులు చేస్తుంది, ఒప్పుకున్నాం. ఇప్పుడు ఒకవేళ డెఫిషియన్సీ వచ్చింది, అప్పుడు ఏంటి పరిస్థితి అంటే ముందు మనం తెలుసుకోవాల్సింది అసలు డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది. ఫస్ట్ పాయింట్, సరైనటువంటి బ్యాలెన్స్డ్ డైట్ సవ్యంగా తినకపోవటం అనేది అది కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ విటమిన్స్. దాని తర్వాత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏ కారణం వలనైనా ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ నీ శరీరంలో తయారు కాకపోతే B12 డెఫిషియన్సీ వస్తుంది. అంటే B12 ఉంది కానీ అబ్జార్బ్ చేసుకోలేదు, B12 బయటికి వెళ్ళిపోతుంది. అలాగే B12 ఉంది, ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఉంది, కానీ కాల్షియం లోపం వచ్చింది. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే చాలామంది తెలియకుండానే కాల్షియం లోపానికి గురవుతున్నారు. దానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఎండకి ఎక్స్పోజ్ కాకపోవటమే. ఎప్పుడైతే ఎండకి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకి D3 బ్రహ్మాండంగా వస్తుంది, కాల్షియం మెటబాలిజం బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఆ కాల్షియం లోపం వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా అసలు సరిగా తినలేని పరిస్థితి, డైటింగ్, రకరకాల డైటింగ్ అనండి, లేదా ఈ జీవన శైలిలో వచ్చిన మార్పులు అంటే లైఫ్ స్టైల్స్లో వచ్చిన మార్పులు, ఆహారాల్లో వచ్చినటువంటి మార్పులు, ఇవన్నీ కూడా మనకేం చెప్తున్నాయంటే పూర్వకాలంలో నార్మల్గా తిన్నటువంటి ఆహారం ద్వారా శరీరానికి వచ్చినటువంటి బలం కానివ్వండి, శరీరం పనిచేయటానికి కావలసినటువంటి ఈ యొక్క విటమిన్లు వగైరా సప్లై కానివ్వండి, ఇప్పుడు తినేటువంటి ఆహార వ్యవహారాల్లో లేవు అనేది క్లియర్. కాబట్టి అదొకటి. అలాగే తల్లుల్లో గనక ఈ విటమిన్ లోపం వస్తే చిన్నపిల్లలు, సంవత్సరం లోపు పిల్లల్లో కూడా ఈ విటమిన్ లోపం వచ్చింది.
ఇంకొక మాట ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్యూర్ వ్యాగన్స్. వ్యాగన్స్ అంటే ప్యూర్ వెజిటేరియన్స్. వాళ్ళు నాన్ వెజిటేరియన్ కానివ్వండి, జంతు సంబంధంగా వచ్చిన ఏవి తీసుకోరు. అలా తీసుకొని వాళ్ళల్లో కూడా ఈ యొక్క డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్న ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ కానివ్వండి, కాల్షియం కానివ్వండి ఉండొచ్చు. ఇక 2 ఎక్సెసివ్ డిమాండ్. అంటే గర్భిణీ స్త్రీలు కానివ్వండి, లేదా బాగా పెరుగుతున్నటువంటి పిల్లలు కానివ్వండి, లేదా పాలిచ్చే తల్లులు కానివ్వండి, సవ్యంగా ఆహార పదార్థాలు తీసుకోనట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ విధాలుగా డెఫిషియన్సీ రావటానికి అవకాశాలు ఉన్నాయి. డెఫిషియన్సీ వచ్చినప్పుడు సమస్యలు ఏమొస్తాయి? మొట్టమొదటిగా వచ్చేది పెర్నీషియస్ ఎనీమియా. పెర్నీషియస్ అంటే అతి ప్రమాదకరమైన ఎనీమియా, రక్తహీనత. సో ఈ రక్తహీనత వచ్చినప్పుడు లోపల అసలు మెకానిజం ఏంటండి? రక్తహీనత వస్తే అంటే రక్తహీనత అని మనం చెప్పుకునేది హీమోగ్లోబిన్ 50% కంటే తక్కువగా ఉంటే. హీమోగ్లోబిన్ ఎందుకండి? ఆక్సిజన్ని శరీరంలో ఉన్న అన్ని కణాలకు అందించడానికి, అన్ని కణాల నుంచి కార్బన్ డయాక్సైడ్ తీసుకెళ్ళి బయటికి పంపడానికి. ఆక్సిజన్ అందకపోయినా ప్రాణాంతకమే, కార్బన్ డయాక్సైడ్ బయటికి పోకపోయినా ప్రాణాంతకమే. కనుక ఎనీమియా లేక రక్తహీనత ఉంటే అది ప్రాణాంతకం. ఇది స్థూలంగా మనం గుర్తించవలసినటువంటి అంశం. కాబట్టి ఈ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నేను చెప్పినట్టు పెర్నీషియస్ ఎనీమియాలో జరిగేది ఏమిటి అంటే ఎర్ర రక్త కణాల సైజు చాలా పెద్దవిగా ఉండటం వలన మెచ్యూరిటీ జరగదు. జరిగి అవి ఉండవలసిన సైజుకి వెళ్ళవు, పెద్దవిగానే మిగిలిపోతాయి. అలా మిగిలిపోవటం వలన అవే చనిపోవటం జరుగుద్ది, లేదా రక్త ప్రసరణకు అంతరాయాలు జరుగుతాయి. ఇవన్నీ జరగటం వలన 180 రోజులు బ్రతికి ఉండవలసినటువంటి ఒక ఎర్ర రక్త కణం 60 రోజులకే చచ్చిపోతూ ఉంటుంది. అలా చనిపోవటం వలన కూడా ఖచ్చితంగా రక్తహీనత ఏర్పడుతూ ఉంటుంది. రక్తహీనత ప్రాణాంతకం. ఎనీమియా వల్ల ఒకప్పుడు సుమారుగా ఫస్ట్ కిల్లింగ్ డిసీజ్ అనేవాళ్ళు. మనకు బ్రిటిష్ వాళ్ళు రాకముందు పరిస్థితుల్లో ఎనీమియా, రక్తహీనత వల్ల కొన్ని వేల మంది చనిపోతూ ఉండేవాళ్ళు, గర్భిణీ స్త్రీలు చనిపోతూ ఉండేవాళ్ళు. ఇది ఫస్ట్ కిల్లింగ్ డిసీజ్ కింద ఆ రోజుల్లో గుర్తించారు. కనుక అది అంత ప్రమాదకరం. కనుక అది రాకుండా మనం కాపాడుకోవాలి. ఇక 2వ సమస్య ఏంటంటే న్యూరలాజికల్ మార్పులు, అంటే నరాల వ్యవస్థలో వచ్చే మార్పులు. ఏమిటి నరాల వ్యవస్థలో వచ్చే మార్పులు? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మైలిన్ షీత్ సవ్యంగా ఏర్పడకపోతే నరము పాడైపోతుంది. అలా పాడవటమే కాకుండా నరాల ద్వారా వెళ్ళవలసిన కమ్యూనికేషన్ సవ్యంగా వెళ్ళదు. అలా సవ్యంగా వెళ్ళనప్పుడు ఖచ్చితంగా అది నరాల వ్యవస్థ పనితీరుని చిన్నాభిన్నం చేసి అది సరిగా పనిచేయకుండా విపరీతమైనటువంటి సమస్యలు, వాటిల్నే న్యూరోపతి అంటారు. అలాగే ఇంకా పెరాలసిస్, పక్షవాతం రావటానికి, లేదా మెదడులో మార్పులు రావటానికి, లేదా అటాక్సియా ఉన్నట్టుండి కండరాలు ఏవి పని చేయనటువంటి స్థితిలోకి వెళ్ళటానికి, అట్లా అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి. తద్వారా ప్రాణహాని జరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కనుక ముఖ్యంగా నరాల వ్యవస్థ వల్ల మన శరీరంలో ఏమిటి పనిచేస్తుందంటే బయట నుంచి వచ్చేటువంటి స్టిమ్యులేషన్స్ కానివ్వండి, లోపల తయారైన స్టిమ్యులేషన్స్ కానివ్వండి, మెదడుకు తీసుకెళ్ళటానికి, అలాగే మెదడు ఇచ్చేటువంటి ఆర్డర్సు కింద ఆర్గన్స్కి తీసుకురావటానికి ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఒక రకంగా మీరు చెప్పాలంటే కమ్యూనికేషన్ వ్యవస్థ. మరి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటే మనం ఎలాగైతే ఇబ్బందులు పడుతున్నామో, ఒక కంప్యూటర్ పనిచేయక, సెల్ ఫోన్ పనిచేయక అసలు మన శరీరమే పనిచేయటం ఇబ్బంది పడతాం. ఇది చాలా ప్రమాదం. అలాగే మరొక ముఖ్యమైనటువంటి ఏంటంటే పెరస్థీషియా అంటారండి. పెరస్థీషియా అంటే విపరీతంగా తిమ్ముర్లు. బాగా పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు గమనిస్తే 50-60 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళల్లో చాలామందికి జనరల్ కంప్లైంట్ ఏంటో చేతుళ్ళు కాళ్ళు తిమ్ముర్లుగా ఉన్నాయని. ముఖ్యంగా
డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇంకా ఎక్కువగా ఉంటాయి. కనుక ఇవి నరాల వ్యవస్థ దెబ్బతిన్నది, B12 డెఫిషియన్సీ వచ్చింది అనేది వైద్యులు గుర్తించి దానికి తగిన విధంగా మీరు ట్యాబ్లెట్ ఫారంలో తీసుకోవాలా లేకపోతే ఇంజెక్షన్ ఫారంలో తీసుకోవాలా అనేది నిర్ణయిస్తారు. అవి వాళ్ళు చెప్పినట్లుగా వాడితే ఈ నరాల సమస్యలు పోయి మరలా శరీరం నార్మల్గా ఉంటుంది. మరొకటి ఏంటంటే కంజెనిటల్ పెర్నీషియస్ ఎనీమియా. కంజెనిటల్ అంటే తల్లి ద్వారా బిడ్డకు వచ్చేవి. ఆ పెర్నీషియస్ ఎనీమియా అది ఎందుకు వస్తుంది అంటే దీంట్లో ట్రాన్స్కోబాలమిన్ 1 అని ట్రాన్స్కోబాలమిన్ 2 అని 2 రకాలు ఉంటాయండి. ఈ రెండిట్లో ట్రాన్స్కోబాలమిన్ 2 డెఫిషియన్సీ అంటే అది బాగా లోపం ఉండటం వలన శరీరంలో ఈ యొక్క ఎనీమియా రావడానికి అవకాశం ఉంది. అంటే ఇవి ఏం చేస్తుంది ఇది అంటే శరీరంలోకి లోపలకు వచ్చినటువంటి B12ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనుకున్నామండి. ఆ అబ్జార్బ్ చేసుకున్న B12ని ఈ యొక్క ట్రాన్స్కోబాలమిన్ 1 అనేటువంటిది లివర్కి తీసుకెళ్ళి అక్కడ స్టోర్ చేసి అవసరమైనప్పుడు అక్కడి నుంచి వాడుకోవటానికి వీలుగా పెడుతుంది. అలాగే మరి ఎముక మూలల్లో మజ్జిలో అంటే ఎముక మజ్జ అంటాం, మజ్జలో ఇవి తయారైనప్పుడు ఎర్ర రక్త కణాలు లివర్ నుంచి ఈ ట్రాన్స్కోబాలమిన్ 2 అనేటువంటి ప్రోటీను ఆ B12 తీసుకొచ్చి అక్కడ ఎర్ర రక్త కణాలు బాగా అభివృద్ధి చెందటానికి ఉపయోగపడతాయి. ఇక్కడ తల్లుల్లో ఏం జరుగుతుంది అంటే ఈ ట్రాన్స్కోబాలమిన్ 2 అనేటువంటి ప్రోటీన్ డెఫిషియన్సీ రావటం వలన లివర్ నుంచి ఈ యొక్క రక్త కణాలు అభివృద్ధి చెందటానికి తీసుకెళ్ళవలసిన B12ని తీసుకెళ్ళలేక ట్రాన్స్పోర్టేషన్ లేక లివర్లో ఉంది కానీ బిడ్డలో ఆ కావలసిన B12 లభ్యత లేక అక్కడ పెర్నీషియస్ ఎనీమియా డెవలప్ అవుతుంది. ఏది గర్భస్థ శిశువులో కూడా పెర్నీషియస్ ఎనీమియా డెవలప్ అవుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ తల్లుల్లో లేకపోవటం వల్ల కూడా అక్కడ B12 డెఫిషియన్సీ వచ్చి అదే డెఫిషియన్సీ విల్ బీ క్యారీడ్ ఫార్వర్డ్ టు చిల్డ్రన్. అదే గర్భంలో పెరుగుతున్న పిల్లలకు కూడా సంక్రమించే అవకాశం ఉంది. ఇలా సంక్రమణ ద్వారా వస్తున్నటువంటి ఎనీమియా పెర్నీషియస్ ఎనీమియా కనుక దీన్ని కంజెనిటల్ పెర్నీషియస్ ఎనీమియా అంటారు. అలాగే కొంతమందిలో సర్జికల్ ప్రొసీజర్స్ జరుగుతాయి. అంటే చిన్న పేగుల్లో ఏదైనా క్యాన్సరస్ కానీ ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక భాగాన్ని తీసేస్తారు. అలా తీసివేయటం వలన కూడా ఇంటెస్టైనలెక్టమీ అంటారండి. అటువంటి పరిస్థితుల్లో కూడా B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంది. కనుక స్థూలంగా మనం చెప్పుకోవాల్సినవి B12 డెఫిషియన్సీ ఉంటే నంబర్ 1గా వచ్చేది పెర్నీషియస్ ఎనీమియా, నంబర్ 2గా వచ్చేది న్యూరలాజికల్ చేంజెస్, నంబర్ 3గా వచ్చేది కంజెనిటల్ పెర్నీషియస్ ఎనీమియా. ఇవండి. మరి ట్రీట్మెంట్ ఏమైనా ఉందండి. ట్యాబ్లెట్ ఫార్మ్ ఉందండి, అలాగే క్యాప్సూల్ ఫార్మ్లో ఉన్నాయి సింథటిక్గా తయారైనటువంటి B12. డైటీషియన్ ద్వారా డైట్ని సవ్యంగా చేసుకొని B12 అందేట్ చేసుకోవచ్చు. అయినా అది సరిపోతుందో లేదో ఆల్రెడీ డెఫిషియన్సీ వచ్చింది కనుక ముందు మందుల ద్వారా ఆ డెఫిషియన్సీని సఫిషియన్సీ చేసుకొని ఆ తర్వాత ఆహారం ద్వారా దాన్ని కంటిన్యూ చేయాలి అనేటువంటిది సిస్టమ్ అండి. కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ మీకు ఆహార లోపంగా జరిగినా అంటే B12 లోపం జరిగినా కనీసం 4-5 సంవత్సరాల వరకు డెఫిషియన్సీ రాదండి. ఎందుకంటే 2-3 సంవత్సరాలకు సరిపోయేటువంటి B12 మీ శరీరంలో ఉంటుంది. 1-2 సంవత్సరాలకు సరిపోయేటువంటి B12 మీరు లోపల ఉన్న ఇంటెస్టైనల్ ఫ్లోరా ప్రొడ్యూస్ చేస్తుంది. కనుక ఈ డెఫిషియన్సీ రావటం అనేది వెరీ వెరీ రేర్, అంత ఈజీగా రాదు. కానీ వచ్చింది అనగానే మీరు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల సలహా మేరకు వాళ్ళు వాడమన్నటువంటి విధంగా ఈ యొక్క ట్యాబ్లెట్ రూపమా ఇంజెక్షన్ రూపమా ఎన్ని కరెక్ట్గా వాడి ఆ సమస్యని వెంటనే తీసేసుకొని ఆరోగ్యవంతులుగా అవ్వాలని ఇదంతా గ్రహించి మీరందరూ కూడా సవ్యమైనటువంటి పోషకాహారం తింటూ అందరూ ఆరోగ్యంగా ఉండి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని
నిర్మిద్దామని అందరికీ నమస్కారం.